హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు మనకు టీఎస్పీఎస్సీ నుంచి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మేజర్ గా విఆర్ఓ సంబంధించినటువంటి రిమార్క్స్ యొక్క డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్ లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. అండ్ ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ హియర్డ్ బై informed that the selection notification 29/1/2019 statistics subject సంబంధించినటువంటి 22/2017 అనేది kept abeyance based on the orders of the Honorable High Court with petition ఇవ్వడం జరిగింది. is now restored as the case has been dismissed. కేసు అనేది డిస్మిస్ అవ్వడం వల్ల దాని యొక్క ప్రీవియస్ డేటా అనేది రీస్టోర్ చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా మీ యొక్క సెలక్షన్ నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకోగలరు. సో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సంబంధించినటువంటి ఓల్డ్ డేటాని మనకు ఫైనలైజ్ చేస్తున్నట్టు తెలియడం జరిగింది. ఎందుకంటే హైకోర్టు యొక్క కేసు అనేది కొట్టివేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే విఆర్ఓ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అదేవిధంగా నాన్ క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల వాళ్ళని ఓసీగా పరిగణిస్తూ డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సంబంధించినటువంటి మనకు ఆల్రెడీ ప్రీవియస్గా ఒకసారి వీళ్ళు హెచ్చరించడం జరిగింది. సో ప్లీజ్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా మీకు సంబంధించినటువంటి నాన్ క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయమని ముందుగానే ఇంటిమేషన్ చేయడం జరిగింది. పర్టికులర్గా టైం కూడా ఇవ్వడం జరిగింది. బట్ పర్టికులర్ టైం వరకు కూడా వీళ్ళు ఎలాంటి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల వీళ్ళందరినీ ఓసీగా కన్సిడర్ చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో మనకి ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఐడి, క్యాండిడేట్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా క్యాండిడేట్ సంబంధించి రిజిస్ట్రేషన్లో క్యాండిడేట్ యొక్క క్యాస్ట్ అదేవిధంగా అతను తన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల అతన్ని ఓసీగా పరిగణిస్తూ మనకి ఇక్కడ డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ దాకా ఉన్నటువంటి ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా వీళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల వీళ్ళందరినీ ఓసీగా కన్సిడర్ చేస్తున్నారు. అప్ టు 22 మెంబర్స్ దాకా మనకి యొక్క డేటా అనేది అవైలబిలిటీలో ఉంది. అండ్ రిమైనింగ్ వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఓసీ కేటగిరీలో వీళ్ళు ఓసీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ తోటి వీళ్ళు ఫైట్ చేయాల్సి ఉంటుంది పోస్ట్ కోసం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే టీఎస్పీఎస్సీ నుంచి మేజర్ 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.